ఈ వీడియోలో వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం మరొక కొత్త డిజైన్ తీసుకొచ్చానండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క డిజైన్స్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి నేను ఎల్బో హ్యాండ్స్ తీసుకుంటున్నాను. ఎల్బో హ్యాండ్స్కి ఈ విధంగా క్రాస్ లైన్స్ వేసుకుంటే డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి పక్కన ఇది ఇచ్చాను చూడండి, ఫోటో పెట్టాను, ఆ డిజైన్ తీసుకుంటున్నాను. S1 స్టిచ్ పెట్టాను. అంటే నేను సరిగ్గా చూపిస్తుంటే మీకు అర్థమవుతుందో లేదని చెప్పి ఫోటో అనేది యాడ్ చేశాను. థ్రెడ్ వచ్చేసి నా శారీ కలర్కి మ్యాచింగ్ అయ్యే థ్రెడ్. బ్యాక్ సైడ్ వచ్చేసి లైనింగ్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ థ్రెడ్ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను మిషన్ మీద పెట్టాను కదా బ్లౌజు, ఆ గ్యాప్లోనే పెట్టుకోవాలి. మీకు నేను చూపిస్తున్నాను కదా, పాదం అనేది వన్ సైడ్ మనకి యువతలకే ఉండాలి. పాదాన్ని ఎప్పుడు పూర్తిగా బ్లౌజ్ క్లాత్ మీద పెట్టకండి. అలా పెడితే మనకు డిజైన్ అనేది కరెక్ట్గా రాదు. ఒకసారి మనం ఆ స్టిచ్ పెట్టుకుంటాం కదా, ఆ స్టిచ్ పెట్టుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ ఆ స్టిచ్ చేసుకున్న తర్వాతే మీరు డిజైన్ అనేది కరెక్ట్గా అక్కడ పడుతుందో లేదో చూసుకొని ఆ తర్వాత మీరు పెడల్ అనేది ఫాస్ట్గా మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఒక 2 టైమ్స్ స్లోగా వేసి ఆ తర్వాత నాకు పర్ఫెక్ట్గా నేను అనుకున్న ప్లేస్లో నాకు డిజైన్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసుకొని నేను డిజైన్ అనేది వేశాను. ఈ విధంగా వచ్చింది. నేను పూర్తిగా వేసుకొని చూపిస్తాను. హ్యాండ్స్ మొత్తం ఈ విధంగా డిజైన్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను జిగ్జాగ్ స్టిచ్ వేసుకుంటున్నాను. జిగ్జాగ్ స్టిచ్ నార్మల్గా జిగ్జాగ్ పెట్టుకొని పైన వచ్చేసి లెంత్ 1 నుంచి 0 మధ్యలో పెట్టుకోవాలి. విడ్త్ వచ్చేసి మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి. నేనైతే విడ్త్ వచ్చేసి 2 పెట్టుకుంటున్నాను. ఇక్కడ మీకు కావాలంటే 1 కూడా పెట్టుకోవచ్చు, 3 కూడా పెట్టుకోవచ్చు, కానీ 2 పెట్టుకుంటే కరెక్ట్గా ఒక లైన్ లాగా వస్తుంది మనకు. ఇక్కడ చూసారా, నేను ఆ డిజైన్ మీద ఆ పాదం అనేది దాని మీద వచ్చేలాగా పెడుతున్నాను. మీకు చూపిస్తున్నాను కదా, ఎలా అయితే పెట్టానో మీరు కూడా అలాగే పెట్టుకుంటే ఆ డిజైన్ పైనే మనకు జిగ్జాగ్ స్టిచ్, స్ట్రైట్ స్టిచ్ అనేది మనకు వస్తుంది. ఇటు సైడ్కి తీసుకురావద్దండి. పాదం చూడండి ఎక్కడ పెట్టాను, పాదం కరెక్ట్గా గీత మీదే రావాలి. మీరు ఈ విధంగా ఒక 2 టైమ్స్ వేసుకొని మళ్ళీ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవచ్చు మీరు ఫాస్ట్గా. నేను చూపించే డిజైన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఎలా కుడుతున్నాను అనేసని. అంటే డిజైన్ చూసేసి మన దాంట్లో ఉంది కదా మనం వేసేసుకోవచ్చు అనుకోకండి. ఇది చూస్తేనే మీకు అర్థం అవుతుంది. ఒక 2-3 టైమ్స్ డిజైన్ చేశారనుకోండి, తర్వాత మీరే చాలా మంచి మంచి డిజైన్స్ అన్నీ వేస్తారు. ఇక్కడ వచ్చేసి ఆ గీత పైన ఇంకొక డిజైన్ స్టిచ్ వేస్తున్నాను. అది ఎలాంటి డిజైన్, ఇక్కడ పక్కన మీకు ఫోటో పెట్టాను కదా, ఆ డిజైన్ పెట్టుకుంటున్నాను. అది కూడా 1 నుంచి 0 మధ్యలో పెట్టుకొని చేసుకోవాలి. విడ్త్ వచ్చేసి 4 పెట్టాను. బాబిన్ టెన్షన్ వచ్చేసి 6 పెట్టాను. ఒక 2-3 టైమ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు ఆ గీత పైనే వర్క్ వస్తుంది అని అనుకున్న తర్వాత మీరు వేసుకోవాలి. అక్కడ చూసారా, నేను వేలు పెట్టి చూపిస్తున్నాను కదా, దానిపైనే డిజైన్ అనేది రావాలి. అప్పుడు మీరు స్ట్రైట్గా వేసుకోవచ్చు. ఈ విధంగా డిజైన్ని వేసుకోవాలి. కొంచెం స్లోగానే స్టిచ్ చేసుకోండి. ఫాస్ట్గా స్టిచ్ చేసేస్తే అక్కడక్కడ మధ్యలో మీకు ఇదైపోకుండా ఉంటుంది థ్రెడ్. నెక్స్ట్ వచ్చేసి నేను దీంట్లో 2 మిషన్స్ యూస్ చేశాను కదా. సింగర్ మిషన్లో కూడా సింగర్ SM204లో ఈ డిజైన్స్ ఉన్నాయండి, కానీ నాకు నా మిషన్ బాగా అలవాటు, అందుకని దాంట్లో వేసేసాను. దీంట్లో కూడా ఉన్నాయి కదా, నేను ఫోటో పెట్టాను. ఇక్కడ వచ్చేసి K డిజైన్ యూస్ చేస్తున్నాను. K డిజైన్లో వచ్చేసి ఆ K లెటర్ పెట్టుకొని
1 నుంచి ఆ ఎడ్జ్ వరకు ఉంది గదా! దాని మధ్యలో పెట్టుకున్నాను. పాదం వచ్చేసి నేను ఇంతకుముందు నా మిషన్‌లో యూజ్ చేశాను గదా! అదే పాదం దీనికి సెట్ అవుతుంది. ఆహ్, దానికి వాడే పాదాలన్నీ వీటన్నిటికి సెట్ అవుతుందండి. ఇక్కడ నేను ఒక ఐ షేప్ కుందన్ తీసుకున్నాను గదా! ఈ ఐ షేప్ కుందన్ని మనము నేను లాస్ట్‌లో థర్డ్ డిజైన్ వేశాను గదా! ఆ థర్డ్ డిజైన్ పైన పెట్టి ఎంత లెంత్ అయితే వస్తుందో ఆ లెంత్ వరకు మీరు ఒక చిన్న మార్క్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా చూపిచ్చాను గదా! ఈ విధంగా మార్కేసుకొని లాస్ట్‌లో కూడా అదే కుందన్ పెట్టుకొని ఒక చిన్న మార్క్ వేసుకోవాలి. లాస్ట్ వరకు కూడా అదే మార్కేసుకోవాలి. మళ్ళీ ఈ 3 డాట్స్‌ని జాయిన్ చేస్తూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ వేసుకోవాలి. అప్పుడు మీకు కరెక్ట్‌గా వచ్చేస్తుంది లైన్ అనేది. అంటే దాని మధ్యలో మనము కుందన్స్‌ని అంటించుకుంటాము. కానీ ఇప్పుడు అంటించుకోము. మీరు ఎప్పుడే కానీ ఫస్టే అంటించేయకండి. తర్వాత మీరు కుట్టుకోవడానికి కష్టమైపోతుంది. లాస్ట్‌లో అంటించుకుంటేనే మీకు బావుంటుంది. ఈ విధంగా మనకు హ్యాండ్ దగ్గర ఆర్మ్ రౌండ్ ఎంతుంటుందో అక్కడి వరకు ఖర్చు అనేది పెట్టుకున్నాను. ఆ ఖర్చు దగ్గర వచ్చి ఒక చిన్న మార్క్ వేసుకోవాలి. 2 సైడ్స్ సేమ్ అలానే వేసుకోవాలి. తర్వాతొచ్చేసి హ్యాండ్స్ లెంత్ ఉంటుంది గదా! సారీ లూజ్ ఉంటుంది గదా! హ్యాండ్స్ విడ్త్ అంటే హ్యాండ్ రౌండ్. ఆ హ్యాండ్ రౌండ్ ఎంతైతే వస్తుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. నాదైతే 5.5 ఆ 5.5 పెట్టి ఒక చిన్న మార్క్ వేసుకోవాలి. టేప్ పెట్టి వేసుకోండి మార్క్ ఈ విధంగా. 2 సైడ్స్ కూడా అలా మార్క్ చేసుకుంటే మనకు కరెక్ట్‌గా మార్కింగ్స్ అనేది వచ్చేసింది. చూడండి ఇక్కడో మార్క్, అక్కడొక మార్క్ వేశాను. ఆ 2 మార్క్స్‌ని రెండిటిని జాయిన్ చేయాలి. ఈ విధంగా మనం జాయిన్ చేస్తూ ఒక లైన్ వేసేసుకోవాలి. అంటే ఆ లోపలే మనం డిజైన్ అనేది వేసుకోవాలి. దానికి బయటొస్తే మీకు డిజైను వేస్ట్ అయిపోతుంది. ఎంతవరకు ఉంటుందో అంతవరకు డిజైన్ చేసుకుంటే హ్యాండ్స్‌కి సరిపోతుంది. ఆ మధ్యలో వేసుకోవాలి డిజైన్ మనం ఇప్పుడు. ఇప్పుడు డిజైన్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను మీకు. ఒక స్కేల్ తీసుకోవాలి. ఆ స్కేలు నటరాజ్ స్కేల్ అయినా సరే మామూలుగా స్కేల్ ఉంటుంది గదా! మనకు స్కూల్లో పిల్లల దగ్గర అలాంటి వాళ్ళ దగ్గర ఉంటాయి గదా! అలాంటి స్కేలే యూజ్ చేస్తున్నాను. ఆ స్కేలు ఇలా పెట్టుకొని క్రాస్‌గా లైన్స్ గీసుకోవాలి. మీకు ఇంకా క్రాస్‌గా కావాలంటే ఇంకా క్రాస్‌గా పెట్టుకోవచ్చు. అంటే మీ ఐడియాని బట్టి పెట్టుకోవచ్చు. స్ట్రెయిట్‌గా గూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా లైన్స్ అన్నిటిని క్రాస్‌గా వేసేసుకోవాలి. చూసారా నేనిక్కడ ఆ గీత దాటి బయటికి రావట్లేదు. అంతా ఆ గీత లోపలనే నేను గీత వేసుకుంటున్నాను. ఒక్కసారి మీరొక లైన్ కొంచెం క్రాస్‌గా వేసుకునేసారనుకోండి, దాన్ని బట్టి ఆ స్కేల్ ఎంత విడ్త్ ఉంటుందో అంత విడ్త్‌లోనే మీరు వేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారా నేను ఫుల్ వేసేస్తున్నాను. పూర్తిగా మనము నీట్‌గా వేసేసుకోవాలి. ఏదైనా ఒక టేబుల్ మీద కానీ, గట్టిగా ఉండే టేబుల్ మీద పెట్టి గీత వేసుకుంటే మీకు మార్క్ అనేది కరెక్ట్‌గా పడుతుంది. అంటే థిక్‌గా పడుతుంది మార్కింగ్ అనేది. ఈ విధంగా లాస్ట్ వరకు వేసేసుకుంటే ఫుల్ మొత్తం హ్యాండ్ మొత్తం ఫినిష్ అయిపోతుంది. మీకింతే చాలు అనుకుంటే దీంట్లోనే వేసుకోవచ్చు డిజైన్ అనేది. నేను ఇంకొంచెం హైలైట్ చేయాలనుకుంటున్నాను. అందుకనేసి ఆ రెండిటి మధ్యలో ఒక మార్క్ అనేది వేస్తున్నాను. అదొచ్చేసి 1.5 ఇంచెస్ డిస్టెన్స్ అనమాట. నేను ఫస్ట్ ఏసిన మార్క్‌కి. నేను ఆ 2 మార్క్స్‌ని హాఫ్‌గా డివైడ్ చేసి దాని మధ్యలో ఒక మార్క్ అనేది వేస్తున్నాను. మీకు టేప్‌తో కూడా చూపిస్తాను. ఆ రెండిటిని హాఫ్ హాఫ్ చేస్తే ఎంతొస్తుందనేసని స్కేల్‌లో 1.1 ఇంచ్ అనేది వచ్చింది నాకు.
ఇప్పుడు ఈ 1.1 ఇంచ్ మార్క్‌ని నేను ఫస్ట్ గీత గీసుకున్నాను గదా! ఆ గీతకి ఆ టేప్ పెడితే 1.1 వచ్చింది కదా! అక్కడ ఒక మార్క్ వేసుకున్నాను. సేమ్ ఇటు సైడ్ గూడా వేసుకొని మీరు రెండిటిని జాయిన్ చేసుకుంటే మనకి సెంటర్‌లో ఒక లైన్ అనేది వచ్చేస్తుంది. మీరు ఈ మిషన్‌ని బాగా నేర్చుకునేసినారనుకోండి అసలు ఎక్సలెంట్‌గా వేయొచ్చు డిజైన్స్. ఎంబ్రాయిడింగ్ మిషన్స్ కన్నా కూడా ఎంబ్రాయిడింగ్ మిషన్ గూడా అంటే అనుకుంటా ఉంటాం గదా! అది మనము సెట్ చేసి పెట్టేస్తే అదే కుట్టేస్తుంది. దాంట్లో మనం కూర్చొని చూడాల్సిన అవసరం అంటూ ఏముండదని. అలా అంతా ఏం లేదండి. దాని దగ్గర ఖచ్చితంగా ఒక మనిషి అనేది ఉండాలి. అది కుడుతూ ఉంటుంది కానీ ఒక్కొక్కసారి దారం అనేది తీసుకోదు. అక్కడక్కడ మిషన్‌లో ఫ్లవర్స్ అనేది గూడా వేయకుండా స్టాప్ అయిపోతుంది. ఒక్కసారి గాని ఇది నేర్చుకున్నారనుకోండి, మీకసలు ఎంబ్రాయిడింగ్ మిషన్ అవసరమే లేదు. అంత అద్భుతంగా డిజైన్స్ చెయ్యొచ్చు మీరు. ఇక్కడైతే నేను పూర్తిగా లైన్స్ వేసేసుకున్నాను కదా! ఇక్కడ ఆ పాదం పెట్టాను గదా! ఆ గీతకి ఇవతలే వేస్తున్నాను నేను. గీత మీద గూడా వెయ్యట్లేదు. గీతకి పక్కన వేసుకుంటున్నాను. ఎందుకంటే గీత పైన వేస్తూ ఉంటే ఒక్కొక్కసారి కుట్టు అటు ఇటు జరిగిపోవడం వల్ల కొంచెం క్రాస్‌గా వచ్చేస్తాంది. అదే గీతకి ఇవతల వేసుకోవడం వల్ల కరెక్ట్‌గా వస్తుంది డిజైన్ అనేది. నేను ఆ స్టిచ్ పెట్టుకున్నాను కదా! ఆ స్టిచ్ పెట్టినప్పుడు చూడండి నేను స్లోగా ఒక 4, 5 టైమ్స్ అంటే నాకు ఆ డిజైన్ స్టిచ్ కొంచెం అనేది వచ్చేసిందనుకోండి. ఓకే. ఇది పర్ఫెక్ట్‌గా వస్తాందని చెప్పేసి నేనింక పెడల్ అనేది ఫాస్ట్‌గా మూవ్ చేసేస్తాను. అలా మీరు నిదానంగా వేసుకోగలిగితేనే మీకు డిజైన్ బాగొస్తుంది. ఈ విధంగా వేసేసుకోవాలి. ఫస్ట్ నేనొకటైతే వేసి చూపిస్తాను మీకు. నేనైతే ఎంబ్రాయిడింగ్ మిషన్ లేకుండా, మగ్గం వర్కర్స్ లేకుండా దీంతోనే బొటిక్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. నేను చేస్తే మాత్రం ఖచ్చితంగా పెడతానండి. అన్ నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే వస్తుంది ఇది. సో, ఇక్కడ నేనైతే రెడీ చేసేసాను గదా! ఒకటి అలాగే మొత్తం ఆ లైన్స్ అన్నీ వేసి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి లైన్స్ మొత్తం అయితే వేసేసాను నేను. ఫుల్ ఈ విధంగా స్ట్రెయిట్‌గా, నీట్‌గా వచ్చింది బాగా. కొంచెం ఓపికగా చేసుకున్నారనుకోండి బావుంటుంది డిజైన్ చూడ్డానికి. సో, టోటల్‌గా ఈ విధంగా అయితే వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఐ షేప్ కుందన్ ఉంది గదా! ఐ షేప్ కుందన్‌ని తీసుకొని ఆ కుందన్స్ అన్నిటిని అక్కడ అక్కడ మొత్తం అంటించేసుకోవాలి మీరు. ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ మీరు అంటించేసేయండి. అంటిచ్చేసిన తర్వాతే మీరు అది ఆరిన తర్వాతే పూసలనేది కుట్టుకోవచ్చు మీరు. ఇక్కడ పెట్టాను గదా! ఈ విధంగా నీట్‌గా పెట్టుకోవాలి మీరు. నేను ఫస్ట్ అయితే ఒకటి పెట్టి చూపిచ్చాను గదా! ఇప్పుడు నేనైతే గమ్ పెట్టేసి పూర్తిగా అవంతా అంటిచ్చేసానండి. నెక్స్ట్ వచ్చేసి ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత సూదిలో దారం వేసుకొని ఇక్కడ అక్కడంతా నేను పూసలనేది కుడుతున్నాను. ఇక్కడ కింద ఒకటి, పైనొకటి కుడతాను. మీకెలా కుడతానో అది పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ నేనొచ్చేసి 2 టైప్స్ అంటే 2 రకాలైన పూసలు తీసుకుంటాను. ఒకటి పెద్దది, ఒకటి లాస్ట్ సైజ్ అనమాట. అంటే చాలా చిన్న సైజు. దానికంటే ఇంకొంచెం పెద్ద సైజ్ మీకు డిఫరెన్స్ కనిపిస్తాంది కదా! ఆ 2 రకాలుగా పూసలు తీసుకున్నాను. కింద వచ్చేసి నేను పెద్ద పూసలే పెడుతున్నానండి. పైన క్రాస్‌గా లైన్స్ ఏసాను గదా! ఆ లైన్స్‌కి మాత్రం నేను చిన్న చిన్న పూసలు వేస్తున్నాను. అందుకే మీకు ఫస్టే చూపిచ్చేస్తున్నాను.
ఇక్కడ ఈ వీడియోలో చూపించాను కదా, ఈ వీడియోలో చూపించిన విధంగానే మీరు కుట్టుకోవాలి. ఒకసారి మీరు ఈ డిజైన్‌ని ట్రై చేశారనుకోండి, మీకే అర్థమైపోతుంది ఎలా వేసుకోవాలి మనం అనేసని. ఆ తర్వాత మీరే కొత్తగా క్రియేట్ చేయొచ్చు. నాకంటే బాగా క్రియేట్ చేయొచ్చు. అందుకే బేసిక్‌గా మనం కొంచెం నేర్చుకున్నామనుకోండి, ఆ తర్వాత మనం ఎలాంటి డిజైన్స్ అయినా రెడీ చేయొచ్చు. ఇక్కడ చూసారు గదా! నేను ఒకటైతే కుట్టేసాను గదా! దాని పక్కన ఇంకొకటి కుడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి దాని పైన ఐ షేప్‌కి లాస్ట్ ఎడ్జ్‌లో కూస్‌గా వస్తుంది గదా! దానిపైన ఇంకొక పూసనేది వేస్తున్నాను. సో, 3 ట్రయాంగిల్ షేప్‌లో వస్తుందనమాట మనకు పూసలు. మీకింకా హెవీగా కావాలంటే గూడా వేసుకోవచ్చు. అది మీ చాయిస్. బట్ నేనిక్కడ కొంచెం బేసిక్‌గా, సింపుల్‌గా చూపించాలనుకుంటున్నాను. ఇదే నాకు కొంచెం హెవీగా అనిపిచ్చింది. నేను హ్యాండ్స్‌కి వేశాను గదా! అలాగే మీరు నెక్‌కి కూడా వేసుకోవచ్చు. నేనిప్పుడు ఐ షేప్ కుందన్స్ పెట్టాను గదా! అదే డిజైన్‌ని మీరు నెక్‌కి గూడా వేసుకోవచ్చు. అది ఇంతకుముందు వీడియోలో పెట్టాను. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఆ విధంగానే మీరు నెక్‌కి మొత్తం వేసుకుంటే అస్సలు లుక్ అద్దిరిపోతుంది. బ్రైడల్ వేర్ శారీకి కూడా వేసుకోవచ్చు. అంటే చాలా తక్కువ కాస్ట్‌లో అయిపోతుంది. ఇది వర్క్ అనేది ఎక్కువ టైం ఏం తీసుకోదండి. నేను చూపించడానికి నాకు 1 డే పడుతుంది. అంటే షూట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసే లోపల నాకు టైం పడుతుంది. 1 అవర్ అండి అంతే. 1 అవర్ కంటే ఎక్కువ టైం ఏం పట్టదు మీకు. ఇక్కడ చూసారా నేను పైన కుందన్స్‌ని వేస్తున్నాను, కుడుతున్నాను. ఇక్కడ ఎక్కడైతే చూపిస్తున్నానో అక్కడే వేయాలి మీరు. అంటే క్రాస్‌గా వేసుకుంటున్నాను అది గూడా ఎట్లా అంటే జిగ్‌జాగ్‌గా వేస్తున్నాను నేను. స్ట్రెయిట్‌గా వేసుకుంటూ వెళ్ళట్లేదు. మీకు హెవీగా కావాలంటే గూడా మీరు ఫుల్ మొత్తం పూసలు వేసుకోవచ్చు. కానీ ఇదే ఎక్కువ అనిపిస్తాంది నాకు. అందుకనేసి సింపుల్‌గా వేస్తున్నాను డిజైన్స్‌ని. పూసలు ఈ విధంగా వేసుకోవచ్చు. మీకు ఎంత వర్క్ కావాలంటే అంత వర్క్ దీని మీద చేసుకోవచ్చు. ఈ విధంగా చూపిచ్చాను గదా! ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి. నేనైతే మాత్రం కొంచెమే కుట్టి చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా కుందన్స్‌ని మీరు కుట్టుకోవాలి. మొత్తం హ్యాండ్‌కి మొత్తం కుట్టేసుకోవచ్చు. వద్దు అనుకుంటే అలాగే గూడా వదిలేసుకోవచ్చు. ఏం కాదు. నో ప్రాబ్లమ్. అది గూడా బానే ఉంటుంది చూడ్డానికి. అంటే మనం మగ్గం లుక్ స్టైల్‌లో రావడం కోసమే ఈ వర్క్ అనేది మనం కొంచెం హెవీగా ఇంప్రూవ్ చేస్తున్నాను అంతే. నేనైతే ఒకటొదిలి ఇంకొక లైన్‌కి వేస్తున్నాను. అంటే ఒక్కొక్క దానికి గ్యాప్ ఇస్తున్నాననమాట. సో, ఈ విధంగా పూర్తిగా ఈ విధంగా కంప్లీట్ చేసేసాను. చూడండి ఈ విధంగా చేసుకోవాలి మీరు. మీకు కావాలంటే మధ్యలో కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం, మీ చాయిస్. సో, నేనైతే నెక్స్ట్ హ్యాండ్ మొత్తాన్ని జాయిన్ చేసి ఎలా వచ్చిందో చూపిస్తాను. ఫైనల్లీ అవుట్‌పుట్ అయితే ఇదేనండి. మీకెలా అనిపిచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ మనలాగా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి వెళ్తుందనమాట ఎక్కువ మందికి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.